ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. సర్వే నెంబర్ 523 ఘటన ఒక విషాదకరమని, నివాసమున్న పేదల ఇండ్లు కూల్చివేయడం దురదృష్టకరమని టీఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి ఖలీల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2022 సంవత్సరం నుండి ఎంతో మంది సొంత ఇల్లు లేని పేదలు ఇండ్ల స్థలాల కోసం పోరాటాలు చేసి పట్టాలు పొందారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం సర్వే నెంబర్ 523లో నివాసం ఉన్న వారి పట్టాలను చెక్ చేసి అర్హులైన వారికి వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పేదలు న్యాయం కోసం ప్రశ్నిస్తే పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అర్హులైన పేదలకు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం టీఎన్జీఓ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి, పీఏవీ మహబూబ్ నగర్ జిల్లా కన్వీనర్ తిమ్మప్ప, పీఏవీ కో కన్వీనర్లు వెంకటేశ్వర్లు, టీఎఫ్టీయూ మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు విజయ్, డిటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ వామన్ కుమార్ తో కలిసి ఆయన ప్రసంగించారు. వాళ్ళని తీసేసి అర్హులు ఎవరు ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలి. ఈ 523 సర్వే నంబరు మహబూబ్ నగర్లో ఒక విషాదమైన గాథ. 2002 నుంచి ప్రారంభమవుతుంది. అది వందల మంది ఆ ప్రభుత్వ స్థలం కొరకు ఇళ్ళు లేని పేదలు పోరాటం చేసి ఇళ్ల పట్టాల స్థలాన్ని సాధించుకున్నారు. మొన్నటి వరకు కూడా దాదాపు ఒక 2-3 సంవత్సరాల క్రితం వరకు కూడా దాదాపు ఒక 100 మంది ఈ కేసులలో తిరిగిండ్రు. ఒక 10 ఏళ్ళు కేసులలో తిరిగిండ్రు ఆ భూమి కొరకు. వాళ్ళందరూ అర్హులు ఎవరో పట్టాల సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత అనేక దశల వారీగా విచారణ జరిపి ఆ తర్వాత ఇచ్చిన పట్టా సర్టిఫికేట్ కూడా రోనాల్ రోజ్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఆ పట్టా సర్టిఫికేట్ రిటర్న్ తీసుకొని మీకు అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పి మాట్లాడినారు. కానీ సుమారు 780 మందిని అర్హులుగా గుర్తించి వాళ్ళ లోపల సగం మంది కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు. ఆ డబుల్ బెడ్రూమ్లో జరిగిన అవినీతిలో ఈరోజు అధికారంలో కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్న చాలామంది కౌన్సిలర్లు బీఆర్ఎస్కి వెళ్ళి ఇక్కడ చేరిపోయి ఉన్నారు. వాళ్ళందరి భాగస్వామ్యం ఉంది. వాటి మీద విచారణ జరపకుండా ఈ మొత్తం అవినీతికి కేంద్రము మహబూబ్ నగర్ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం అనేది చాలా స్పష్టమైన విషయం. అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో కొన్ని పదుల సంఖ్యలో సమాచార హక్కు చట్టం క్రింద అనేక మంది లెటర్లు ఇచ్చి ఉన్నారు. మీరు విచారణ జరపండి అని, డబుల్ బెడ్రూమ్లు ఎట్లా ఇచ్చిందని 523 సర్వే నంబర్ల గురించి ఏ ఒక్కదానికి వాళ్ళు స్పందించే పరిస్థితి లేదు. అంటే రాజకీయ పార్టీలు లేదా అధికారంలో ఉన్న పార్టీలు మాకు అండగా ఉన్నాయనే ఒక దృక్పథంతో వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు తహసీల్దార్ గారు మాట్లాడుతూ చెప్పాడు అది అక్రమాలు, మేము కూల్చేస్తామని చెప్పి మాట్లాడిండ్రు. అంతకంటే ముందు చాలా అక్రమాలు జరిగి ఉన్నాయి. వాటి గురించి ఎందుకు మాట్లాడలేడని కూడా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్లో జరిగిన అవినీతి గురించి కూడా ఎందుకు తాము విచారణ జరపట్లేదని కూడా మేము మాట్లాడుతూ ఉన్నాము. కూల్చేయడం అనేది పరిష్కారం కానే కాదు. కూల్చడం కాకుండా వాటిని స్వాధీనం చేసుకోండి మీరు. రెండవది ఆ దళారులు ఎవరనేది చాలా స్పష్టంగా తెలుసు. ఇప్పుడున్న ప్రజాప్రతినిధులకు తెలుసు, అధికారులకు తెలుసు, రెవెన్యూ అధికారులకు తెలుసు, పోలీస్ అధికారులకు తెలుసు. చాలామంది మీద గతంలో కేసులు అయి ఉన్నాయి. వాళ్ళను కట్టడి చేస్తే ఆ స్థలం అట్లే ఉంటుంది. రెండో పేదలకు ఇచ్చిన 60 గజాలు 75 గజాలు మీరు స్వాధీనం చేసుకున్నారు. అది ఎవరికి అప్పచెప్పినరు అంటే ఏ భూమి అవసరం లేని అనేక సంఘాలకు, సొసైటీలకు 1000 గజాల భూమి ఇచ్చారు. ఒక సంఘానికి 2000 గజాలు ఇస్తారు, ఇంకో సంఘానికి 1500 గజాలు ఇస్తారు. పేదలేమో ఇళ్ల స్థలాలు లేకుండా అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఆ దృష్టిని మళ్లించడం కొరకు ఈరోజు 523 సర్వే నంబర్లో 78 ఇండ్లు కూల్చేసి మొత్తం విలువైన భూములన్నిటినీ కూడా తాము వాటిని కాపాడుకునే వైపు ఈరోజు చర్చ మొత్తం 523 సర్వే నంబర్ గురించి జరుగుతూ ఉంది. ఎంపీ గారు వస్తారు, అక్కడనే పోతున్నారు. ఈ ఉన్న ఎమ్మెల్యే గారు అక్కడనే పోతారు. గతంలో 10 ఏళ్ళ అధికారంలో ఉన్న మాజీ మంత్రి గారు అక్కడనే పోతూ ఉన్నారు. యాక్చువల్గా మాజీ మంత్రి గారికి తెలియదా 523 సర్వే నంబర్లో తాను అధికారంలో ఉన్నప్పుడు 2 సార్లు కూల్చేసిండు. పనిచేస్తున్న సిబ్బంది ఇవాళ డబుల్ బెడ్రూమ్లో కానీ 523 సర్వే నంబర్లో కానీ భూముల్ని కబ్జా చేసి ఉన్నారు. ప్రభుత్వ అధికారులు కబ్జా చేసి ఉన్నారు, రాజకీయ పార్టీల నాయకులు కబ్జా చేసి ఉన్నారు. పేదలను బలి చేయడం అనేది వాళ్ళ రాజకీయ చదరంగంలో భాగము. వాళ్ళ నుంచి దృష్టిని మళ్లించడం కొరకే చేస్తున్నది. దాంట్లో వాళ్ళు సక్సెస్ అయినరు. ఇవాళ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వాటి మీద సమగ్రమైన విచారణ చెప్పాలని నేను డిమాండ్ చేస్తాను.